హాయ్ అండి. హాయ్ అండి. సో, మన తెలంగాణలో చూస్తూ ఉంటే మన ఆర్టీసీ డ్రైవర్లు గానీ, ఉద్యోగులందరూ ధర్నా చేస్తున్నారు. వాళ్ళ పీఎఫ్‌లు గానీ, సాలరీస్ గానీ. సో, అది వాళ్ళ ధర్నా చేస్తూ ఉంటే మన రేవంత్ రెడ్డి గారు ఒక మాటైతే అన్నారు. నన్ను కోసినా గూడా రూపాయి రాదు అని చెప్పేసి. సో, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక సీఎంగా ఆ మాట అనడం ఎంతవరకు కరెక్ట్? ఒక సీఎంగా ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఇండైరెక్టర్ నేను ఫెయిల్ అని చెప్తున్నాడు. ఇండైరెక్టర్ నేను ఫెయిల్, నా దగ్గర రూపాయి కూడా లేవు, నా దగ్గర జేబులో రూపాయి లేవు, నేను ఫెయిల్ అని చెప్తున్నాడు ఆయన డైరెక్ట్. మరి అంత గట్స్ లేనప్పుడు ఎందుకు ఆయన నిలబడ్డం? సీఎం ఎందుకు ఎలక్షన్స్‌లో నిలబడ్డం అని? ఆయన ఒకసారైనా సీఎం చేయాలనుకున్నాడు కాబట్టి నిలబడ్డాడు. కనీసం ఒకసారైనా సీఎం అవుదాం అనుకున్నాడు కాబట్టి నిలబడ్డాడు. ఏదో కాంగ్రెస్ సపోర్ట్ తీసుకున్నాడు. అంతకంటే ముందు బీజేపీలో ఉండే తర్వాత కాంగ్రెస్లోకి వచ్చాడు. టీడీపీలో నుంచి కాంగ్రెస్లోకి వచ్చాడు. ఇప్పుడు కాంగ్రెస్లో పెద్ద పెద్దలందరినీ పక్కకు దొబ్బేసి ఒకసారైనా సీఎం అవుదాం అనుకున్నాడు కాబట్టి ఒకసారి సీఎం అయ్యాడు. ఇప్పుడు ఇక తెలిసిపోయింది జనాలకు. నెక్స్ట్ టైం అయితే మొత్తానికి ఫ్లాప్ అయ్యారంటారా? ఆయన డైరెక్ట్ ఆయననే చెప్తున్నాడు, నేను చెప్పడం కాదు. నా దగ్గర రూపాయి కూడా లేవన్నప్పుడు నేను ఫ్లాప్ అయినా అని చెప్తున్నాను ఇండైరెక్ట్గా. హ్మ్. 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 మరి ఈ విధంగా చూసుకుంటుంటే మన తెలంగాణ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అర్థమవుతుంది కదా ఇంకా మన తెలంగాణ పరిస్థితి. నా దగ్గర జేబులో రూపాయి కూడా లేవు అన్నప్పుడే మన తెలంగాణ పరిస్థితి అర్థమైంది. ఇంకా మనం సపరేట్గా అర్థం చేసుకోవడానికి ఏమన్నా. మరి ఇప్పుడు ఫ్రీ బస్ అని పెట్టారు కదా ఆయన వచ్చిన వెంటనే. సో దానివల్ల ఉపయోగం లేదు అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఇంకా పైగా ఆడోళ్ళందరూ అందులో కొట్టుకోవడం, తిట్టుకోవడం అవంతా జరుగుతుంది. మరి అలాంటప్పుడు ఎందుకు పెట్టడం? ఇంకా వాపస్ తీసుకుంటామని కూడా అంటున్నారు. అట్లా అంటే నెక్స్ట్ టైం ఉన్న ఓట్లు కూడా పడాయి. ఆ. ఉన్న ఓట్లు కూడా పడాయి. జనాలు మా మహిళలు అసలే ఓట్లేరు. ఇంకేంటంటారు అంటే ఏదో పెట్టాడు, ఏం బాగాలేదంటారు కానీ చాలా బాగున్నది. ఎందుకంటారంటే ఏసీ బస్సులలో మంచిగా ఎండకు మంచిగా ఉచిత బస్సులలో మంచిగా ఎలక్ట్రిక్ బస్సులలో మంచిగా తిరుగుతున్నారు జనాలు. హ్యాపీగా షాపింగ్లు చేసుకుంటున్నారు. మంచిగా అంతా హ్యాపీగా ఉంది కదా లేడీస్కి అయితే. మరి కేసీఆర్ ఎందుకు ఓడిపోయారు అనుకుంటున్నారు? ఎందుకు ఓడిపోయారంటారంటే 2 సార్లు గెలిచాడు కాబట్టి చూద్దాం వీళ్ళు ఇంకా బాగా చేస్తారేమో అనుకున్నారు. ఎందుకంటారంటే ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే ప్రజలు పప్పులో కాళ్ళు వేసినట్టేనా? చీకటిని చూసినప్పుడు వెలుగు మనకు తెలుస్తుంది, అర్థమైపోతుంది. ఎందుకంటారంటే 2 సార్లు చేసినప్పుడు ఇంతకంటే ఇంకా గొప్పగా ఉంటుందేమో అనుకున్నారు జనాలు. అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ టైం మళ్ళీ ఆయనకే గెలిపించుకుంటారు. మరి నెక్స్ట్ ఎలక్షన్స్‌లో కేసీఆర్ వచ్చే అవకాశం ఉందా? 100% ఉంది. అర్థమవుతుంది కదా, నా దగ్గర ఏం లేదన్నప్పుడే ఒక సీఎం స్థాయి వెతికి నా దగ్గర ఏం లేదన్నప్పుడే నెక్స్ట్ టైం వాళ్ళకి ఛాన్స్ ఇచ్చినట్లేనా కదా. ఇండైరెక్ట్గా ఈయన ఒప్పుకుంటున్నాను నా దగ్గర ఏం లేదు, కనీసం నేను ఢిల్లీకి వెళ్తే ఏదో చెప్పులు ఎత్తుకుపోవడానికి వచ్చారు అన్నట్లు చూస్తున్నాడు అని డైరెక్ట్ చెప్తున్నాడు. కింద స్థాయి మంత్రులు కూడా కాదు, డైరెక్ట్ ఒక ముఖ్యమంత్రి చెప్తున్నాడు. నేను అక్కడనే మనం అర్థం చేసుకోవాలి. నా దయతులు ఏం లేదని ఆయన కనీసం నేను అప్పు కూడా తీసుకురాలి నేను స్థితిలో ఉన్నాను చెప్తున్నాడు ఆయన.